అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన పంచతంత్రం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథే కాదు, మన భయాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పే ఒక శక్తివంతమైన పాఠం కూడా. ఆకలితో ఉన్న ఒక నక్క అడవిలో వినిపించిన ఒక రహస్యమైన, భయంకరమైన శబ్దం విని ఏం చేసిందో చూద్దాం పదండి. సరే, మనం ముందుగా ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్ ఈ కథ నేపథ్యమేంటో చూసి ఆ తర్వాత కథలోకి వెళ్ళిపోదాం. చివరగా దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటో మాట్లాడుకుందాం. సరే, మరి మొదలుపెడదామా? అసలు ఈ అద్భుతమైన కథ ఎక్కడ్నుండి వచ్చిందో తెలుసుకుందాం. పదండి, పంచతంత్రం ప్రపంచంలోకి వెళ్దాం. ఇక్కడ మనకు రెండు ముఖ్యమైన పదాలున్నాయి. ఒకటి పంచతంత్రం, ఇంకోటి నీతి. పంచతంత్రం అంటే కేవలం 5 పుస్తకాలు అని మాత్రమే కాదు. ఇది జంతువుల పాత్రల ద్వారా మన జీవితానికి పనికొచ్చే ఎన్నో విషయాలు చెప్పే ఒక పెద్ద నిధి అన్నమాట. మరి ఈ కథలన్నింటి ఉద్దేశమేంటంటే నీతిని నేర్పించడం. అంటే మన జీవితాన్ని తెలివిగా, ధైర్యంగా ఎలా బతుకాలో చెప్పడం. అస్సలు ఈ పంచతంత్రం కథ ఏంటంటే, ఇది మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది. అప్పట్లో విష్ణుశర్మ అనే ఒక గొప్ప పండితుడు యువరాజులకి, అంటే ప్రిన్స్లకి రూలింగ్ ఎలా చెయ్యాలి, మంచి చెడు ఏంటి అని నేర్పించడానికి ఈ కథల్ని రాశారట. అప్పట్నుంచి ఇప్పటివరకు ఇది ప్రపంచంలో ఎన్నో భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది తెలుసా? దీన్ని బట్టే దాని గొప్పతనమేంటో మనకర్థమవుతుంది. సరే, ఇక కథలోకొచ్చేద్దాం. మన హీరో పేరు గోమయ. ఆకలితో ఉన్న ఒక నక్క. దాని ప్రయాణంలో ఏం జరిగిందో చూద్దామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. పాపం దానికి చాలా ఆకలిగా ఉంది. గొంతేమో ఎండిపోయింది, కడుపేమో మండిపోతోంది. తినడానికి ఏమైనా దొరుకుతుందా అని పాపం అడవి అంతా వెతుకుతోంది. అలా వెతుకుతూ వెతుకుతూ అది ఒక పాత యుద్ధం జరిగిన చోటుకి చేరుకుంది. అక్కడ చూస్తే అంతా విరిగిపోయిన రథాలు, తుప్పుపట్టిన కత్తులు. ఆ ప్రదేశమంతా చాలా భయంకరంగా, నిశ్శబ్దంగా ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉన్న చోట తిడీర్న గాలి బలంగా వీచింది. ఢమ్ ఢమ్ అని ఒక పెద్ద భయంకరమైన శబ్దం. ఆ శబ్దం విని నక్క గుండె జారిపోయింది. భయంతో ఒళ్లంతా వణికిపోయింది. అమ్మో, నా బతుకైపోయింది. ఇంత పెద్ద శబ్దం చేస్తున్న జంతువేదో నన్ను చంపి తినేస్తుంది అనుకుంది. ఇక ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇక్కడ్నుంచి పారిపోవడమే దారి అనుకుని ఆ అడవిని వదిలి శాశ్వతంగా పారిపోవడానికి రెడీ అయిపోయింది. కాని ఒక్క నిమిషం ఆగింది. అలా పారిపోతే ఎలా? అసలు ఆ శబ్దం ఎక్కడ్నించొస్తోందో చూద్దాం అని దాన్లో ఒక చిన్న ధైర్యం పుట్టింది. పొదలచాటునుంచి చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా తొంగి చూసింది. అప్పుడు దానికి కనిపించిందేంటంటే ఒక పెద్ద యుద్ధఢంక. గాలికి అటూ ఇటూ ఊగుతున్న గడ్డిపరకలు ఆ ఢంకామీద తగలడం వల్లే ఆ భయంకరమైన శబ్దం వస్తోందని దానికి అర్థమైంది. అప్పుడు తెలిసింది, తన భయానికి కారణం కేవలం గాలి, గడ్డి అని. భయం పోయి దాని ప్లేస్లో ఒక కొత్త ఆశ మొదలైంది. ఆహా, భలే దొరికింది! చాలా రోజుల తర్వాత నాకు పెద్ద విందు దొరికినట్లే. ఇంత పెద్దగా ఉంది అంటే దీని నిండా ఖచ్చితంగా మాంసం, కొవ్వు ఉంటాయి అని ఎంతో ఆశపడింది. ఇకంతే, ఆ ఆశతో తన పదునైన పళ్లతో గట్టిగా కొరికి ఆ ఢంకాకి ఒక కన్నం పెట్టి లోపలికి దూరింది. కాని లోపలేముంది? కలప, తోలు తప్ప తినడానికి ఏమీ లేదు. పాపం, దాని ఆశలన్నీ నీరుగారిపోయాయి. తన అమాయకత్వానికి, భయానికే దానికే నవ్వొచ్చింది. అలా నవ్వుకుంటూ బయటకు వచ్చింది. అయితే అది భయపడి పారిపోకుండా అక్కడే ఉంది కదా. అందుకే ధైర్యంగా ఆ చుట్టుపక్కల వెతికింది. అక్కడ సైనికులు వదిలివెళ్లిన బోలెడు ఆహారం దొరికింది. ఇక కడుపునిండా తిని చాలా ఆనందపడింది. చూసారా కథ? మరి ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అసలు నీతి ఏంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఆ నక్కకు ఆహారం దొరికింది, నిజమే. కాని అది పొందిన అసలైన బహుమతి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. కేవలం భోజనమా, లేక అంతకన్నా గొప్పదేమైనా ఉందా? ఇక్కడ చూడండి, భయానికి, ధైర్యానికి మధ్య ఉన్న తేడా ఏంటో. భయపడితే పారిపోతాం, ఆకలితోనే ఉండిపోతాం, మన భయం మనతోనే ఉండిపోతుంది. అదే ధైర్యం చేస్తే అసలు విషయమేంటో తెలుసుకుంటాం, మనకు దొరకాల్సిన బహుమతి దొరుకుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక కొత్త పాఠం నేర్చుకుంటాం, జ్ఞానం సంపాదిస్తాం. పంచతంత్రంలో ఒక అద్భుతమైన మాట ఉంది.
ఆకలితో ఉన్న నక్క శబ్దానికి భయపడకుండా తన భయాన్ని జయించినప్పుడు దానికి ఆహారం దొరికింది. అంటే కేవలం తెలియని శబ్దానికి, తెలియని విషయానికి భయపడకూడదు. ధైర్యంగా ఎదుర్కొంటే మనమూహించని మంచి జరుగుతుంది. సో, అసలు విషయమేంటంటే ఇది. మన జీవితాల్లో కూడా మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపే ఇలాంటి ఢంకాలు ఎన్నో ఉంటాయి. అది ఒక కొత్త ఉద్యోగం కావచ్చు, ఒక కొత్త స్నేహం కావచ్చు, లేదా మనం ఎదుర్కోవాల్సిన ఏదైనా ఒక పెద్ద ఛాలెంజ్ కావచ్చు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: ధైర్యంగా ఆ భయాన్ని ఎదుర్కొంటే దాని అవతల మనకోసం ఒక పెద్ద విజయం, ఒక పెద్ద సంతోషం ఎదురుచూస్తూ ఉండొచ్చు. మరి మీ జీవితంలోని ఢంకానెదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి.